వైసీపీకి అనుకూలంగా నువ్వు ఓటు వేయకపోతే నీ అంతు తేలుస్తాం, నిన్ను లేపేస్తాం, నిన్ను తిరగనివ్వం. చూసావు కదా, ఈరోజు 5 మంది కార్పొరేటర్లు తిరిగి వైసీపీలోకి వచ్చారు. ఎలా వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చారో తెలుసా? వారికి అన్ని విధాల అటు డబ్బుల పరంగా లేదంటే తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. వారికి కూడా ఇదే బెదిరింపు ధోరణితో మాట్లాడాం. అందుకే వారందరూ కూడా వచ్చారు. నీకు కూడా చెప్తున్నాం, ఎవరున్నారో తెలుసా మా వెనక? నీకు తెలుసు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు వైసీపీకి అనుకూలంగా రాకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది, ఊహించని విధంగా ఉంటుంది. చర్యలు ఎలా ఉంటాయో నీ ఊహకు కూడా అందవు అనే విధంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడడం జరిగింది. జరిగిన సంఘటన మీద 23వ డివిజన్ కార్పొరేటరు శ్రీనివాసరెడ్డి గారి మీద మీకు వచ్చిన ఫోను మీద ఈరోజు 5th టౌన్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 24వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఉడతా మురళీ యాదవ్, అదేవిధంగా 19వ డివిజన్ వైసీపీ నాయకుడు వరాల లక్ష్మీనారాయణ, వీరిద్దరు కూడా ఈ బెదిరింపులకు పాల్పడినట్టు మా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. వాళ్ళిద్దరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు నగరంలో నిజంగా వైసీపీకి సంబంధించి 54 మంది కూడా వైసీపీ కార్పొరేటర్లే. యాజ్ ఆన్ రికార్డ్గా తీసుకుంటే ఎవరు కూడా, ఎందుకంటే ఇందాక కూడా ఒక ప్రెస్లో రూరల్కి సంబంధించిన గిరిధర్ రెడ్డి గారు టీడీపీ కార్పొరేటర్లని వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెడుతున్నారు, భయపెడుతున్నారు, ఏదో చేస్తున్నారని చెప్పాడు. అసలు టీడీపీకి కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారు? టీడీపీ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన సీట్లు ఏంటంటే 0. 54 మంది గెలిచింది వైసీపీ సింబల్ మీద కాదా? ఆన్ రికార్డ్గా తీసుకుంటే 54 మంది కూడా వైసీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే. వాళ్ళు టీడీపీ కార్పొరేటర్లుగా ఎప్పుడు గెలిచారో మాకు తెలియదు. సరే, ఎన్నికలు అయిన తర్వాత కావచ్చు, కొంతమంది మారుండొచ్చు, కొన్ని కారణాల వల్ల వెళ్ళి ఉండొచ్చు. ఈరోజు మా నాయకులు అందరూ కూడా అవి ఏదైతే ఇది ఇచ్చారో 18వ తారీఖున మేయర్ని దించే కార్యక్రమం, నో కాన్ఫిడెన్స్ సంబంధించి మోషన్ ఇచ్చారు. దాని గురించి మేము ఒక క్లారిటీగా ఒకటి చెప్పారు. మేయర్ మా పార్టీకి సంబంధించిన మేయర్ కాదు. అంటే మా పార్టీలో గెలిచినప్పటికీ ఏ విధంగా ఈరోజు వైసీపీలో గెలిచిన కార్పొరేటర్ని తెలుగుదేశం కార్పొరేటర్లని ఏ విధంగా చెప్పుకుంటున్నారో, వైసీపీలో గెలిచినప్పటికీ కూడా ఆమె వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసింది. కాబట్టి మా నిర్ణయం తీసుకుంటాం, వాళ్ళందరితో మాట్లాడి చెప్పుకుంటామని చెప్పి కామ్గా ఉండటం జరిగింది. నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించి మేయర్ ఉన్నా మా పార్టీ కాదు, దించి వేరే వాళ్ళని ఎక్కించినా మా పార్టీ కాదు. కానీ యాజ్ ఎ పార్టీ మా స్టాండ్లు కొన్ని ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.